హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చాను. సీతారాములు వనవాసం చేసిన ప్రదేశం, అలాగే నాసిక్లో ఉన్న గోదావరి జన్మస్థలం, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు కొన్ని రోజుల పాటు దాచిపెట్టిన స్థలం. ఈ వీడియోలో మీరు పూర్తి వివరాలతో చూస్తారు. మీరు ఈ వీడియోలో చూస్తుంది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర సాక్షాత్తు గోదావరి నది పుట్టిన ప్రదేశం నాసిక్ త్రివేణి సంగమం. రామ్ ఘాట్ అని లేదా రామ్కోట్ ఘాట్ అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పవిత్రమైన ప్లేస్కి చేరుకోవాలంటే ముందుగా అయితే మనం షిరిడి టూర్లో ఇది కవర్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి ప్రతిరోజు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదంటే షిరిడి టూర్ మీరు చేసినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే షిరిడి నుంచి 90 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ మనకు లోకల్ వ్యాన్స్ కానీ లేకపోతే చిన్న మినీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. షిరిడి నుంచి ఆర్టీసీ బస్సులు, టూరిజం బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి షిరిడి టు నాసిక్ తీసుకురావడానికి. షిరిడి నుంచి మనం బయలుదేరుతున్నట్టయితే ముందుగా షిరిడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ జర్నీ చేసి రామ్కోట్ లేదా రామ్ ఘాట్ అని పిలువబడే ఈ గోదావరి నది దగ్గరికి చేరుకోవచ్చు. ఎదురుగా కనిపిస్తున్న నంది విగ్రహాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ ప్రదేశం మొత్తం సీతారాములు వనవాసం చేసినప్పుడు తిరిగిన ప్రదేశం అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు. ముందుగా అయితే గోదావరి నదిని దర్శించుకున్న తర్వాత అక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది, అది కూడా దర్శించుకుందాము. అలాగే ఆపోజిట్లో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, ఇది కూడా ఒకసారి దర్శించుకొని ఆ తర్వాత మనం సీతా గుఫకి బయలుదేరుదాము. ఈ నదికి ఆపోజిట్గా రోడ్డుకి అటుపక్కన కపాలేశ్వర టెంపుల్ని దర్శనం చేసుకుందాము. ఈ టెంపుల్ కొంచెం మెట్లెక్కి ఇలా పోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి సీతా గుఫకి చేరుకోవడానికి ఆటోస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం సీతా గుఫకి చేరుకున్నాము. వనవాస కాలంలో ఉన్నప్పుడు సీతమ్మ వారు ఈ సీతా గుఫలోని శివలింగానికి పూజించేవారట. సీతమ్మ వారు బంగారు మాయలేడిని తీసుకురమ్మన్నప్పుడు శ్రీరాముల వారు సీతమ్మ వారిని ఈ గుఫలో ఒక రాత్రి ఒక పగలు దాచిపెట్టారని చెప్పేసి బయట లక్ష్మణుడిని కాపలాకి పెట్టారని అక్కడ వాళ్ళు అంటున్నారు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు కూడా ఇదే సీతా గుఫలో దాచిపెట్టారని చెప్పేసి మరో కథనం ప్రకారం మనకి ఇక్కడ వినిపిస్తుంది. ఈ సీతా గుఫలోని దారి కొంచెం ఇరుగ్గా ఉంటుంది. మనం కూర్చొని పాక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ ఎందుకన్నా మంచిది, వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు లోపల కెమెరా అలౌ చేయకపోవడంతో నేను ఇక్కడ చిన్న పిక్ అయితే మీకోసం ఇస్తున్నాను. షిరిడి చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ని అయితే మనం ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. షిరిడి టూర్లో మనం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఫుల్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.